హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన యొక్క వీడియోలు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన మీరు క్లిక్ చేస్తే మనకు ఒక ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆల్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకుంటే కనుక నేను పెట్టేటటువంటి ఫర్దర్ వీడియోస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీ మొబైల్లో అయితే వస్తుంది. సో దాని ద్వారా మీరు మన యొక్క వీడియోలు మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చండి. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి సెంట్రల్ గవర్నమెంట్ అనగా కేంద్ర ప్రభుత్వం నుండి అదిరిపోయే ఒక శుభవార్త అయితే వచ్చింది అన్నాను కదా. సో ఆ శుభవార్త ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో సో వీరందరికీ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే కరోనా సమయంలో ఏంటంటే ఒక్కొక్క రేషన్ కార్డుకు సంబంధించి ఉచితంగా రేషన్ పంపిణీ అనేది చేశారండి. అయితే ఈ రేషన్ పంపిణీలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క రేషన్ కార్డులో మనకు 6 లేదా 7 సభ్యులు అయితే ఉంటారు. సో సభ్యురాలు అయితే ఉంటారు. ఒక్కొక్కరికి ఏంటంటే 5 కేజీల రేషను ప్లస్ ఏంటంటే 1 కేజీ కందిపప్పు. సో ఈ విధంగా మనకు చక్కెర కానివ్వచ్చు, ఇతర ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు ఈ రేషన్ అనేది మనకు కరోనా సమయంలో ఏంటంటే ప్రజలు చాలా వరకు ఏంటంటే వాళ్ళ యొక్క పనులు కోల్పోయారు. సో మళ్ళీ ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు. సో చాలామంది పస్తున్నారు. సో దీన్ని గుర్తించిన సెంట్రల్ గవర్నమెంట్ సో ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. సో ఈ పథకం పేరు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా అండి. సో ఈ పథకాన్ని మనకి ఏంటంటే మళ్ళీ మనకు పిఎం మోడీ గారు అయితే అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి. సో పిఎం మోడీ గారు మనకు ఎలక్షన్ల నిమిత్తం ఏంటంటే మనకు మేనిఫెస్టోలో ఏంటంటే ఇదైతే చేర్చారు. మళ్ళీ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే కనుక 5 సంవత్సరాల వరకు ఏదైతే మనకు ఈ పథకాన్ని ప్రారంభించామో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకము, ఈ పథకం ద్వారా అందేటటువంటి రేషన్ బియ్యం కానివ్వచ్చు, పప్పులు అలాగే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఉచితమైతే చేస్తామని చెప్పేసి పిఎం నరేంద్ర మోడీ గారు అయితే ప్రకటించారు. అయితే మీ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మీకేంటంటే ప్రతి ఒక్కరికి 5 కేజీలు అయితే రేషన్ అయితే వేస్తారు. అలాగే మనకు గతంలో ఏంటంటే కందిపప్పు అలాగే ఈ విధంగా మనకు పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే కొన్ని కొత్త ఐటమ్స్ కూడా అయితే పంపిణీ చేసే అవకాశం చాలా వరకు అయితే ఉందండి. అలాగే మనకు ఇలాంటి కార్డులకు సంబంధించి అయితే రేషన్ పంపిణీ అయితే రాదండి. సో ఎలాంటి కార్డులకు రాదు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, సో మనకు దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ అయితే పెట్టారు. ఆ రూల్ ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఏంటంటే ఈకేవైసీ చేసుకోవాలి. ఒకవేళ ఈకేవైసీ లేని కార్డులను అయితే పూర్తిగా తొలగిస్తారు. సో వాళ్ళకు కూడా రేషన్ అనేది రాదండి. అయితే ఈకేవైసీ చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది. మీరు ఈకేవైసీ మీరు చేసుకోవాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి, మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలు అయితే సందర్శించవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి మేబీ అక్కడ వెబ్సైట్ అనేది క్లోజ్ అయిపోయి ఉంటుంది. మీరు అది కనుక అంటే మీరు పోలేకపోతే కనుక మళ్ళీ సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మీరు ఈకేవైసీ చేసుకోవాలంటే మీ సేవా కేంద్రాలు ఉంటాయి కదా. సో మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. అయితే ఈకేవైసీ చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళాలంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు. అయితే ఆధార్ కార్డుకి ఒకటి అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. సో అదే ఒకటి ఏంటంటే, మీరు 10 సంవత్సరాల వరకు మీ యొక్క కార్డుని అప్డేట్ చేసుకోకపోతే కనుక మీ యొక్క ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలంటే మీరు 2 సెంటర్లకు వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి. ఒకటి పోస్ట్ ఆఫీస్లో చేసుకోవచ్చు, లేదంటే కనుక మీరు మీ సేవలో కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకున్న తరువాత మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకొని మీరు మీ సేవకు వెళ్ళాలి. సో మీ సేవకు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ ఆధార్ కార్డు ఇచ్చారనుకోండి, సో వాళ్ళు మీ యొక్క రేషన్ కార్డుకి ఈకేవైసీ చేస్తారు. ఈకేవైసీ చేసి కంప్లీటెడ్గా మీ యొక్క కార్డు యాక్టివేట్ అయిపోతే కనుక మీకు అందేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ కానివ్వచ్చు, అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి మీ యొక్క రేషన్ కార్డు పైన మీకైతే అందుతాయండి.
అలాగే రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది ప్రతి ఒక్కరు చేసుకొని వారు ఉంటే కనుక చేసుకోండి. అలాగే మనకు రేషన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కొంతమందికి 45 కేజీల వరకు అయితే ఈ రేషన్ పంపిణీ అనేది చేస్తారు, మరికొంతమందికి 5 కేజీలు అయితే చేస్తారు. అయితే అన్న యోజన కార్డులు ఉంటారో అలాంటి వాళ్ళకు 45 కేజీల వరకు అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ రేషన్ పంపిణీ అయితే చేస్తారు. మిగిలిన కార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రం 5 కేజీల వరకే రేషన్ పంపిణీ అనేది జరుగుతుందండి. అలాగే ఈ పథకానికి సంబంధించి ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డే లేదనుకోండి, అంటే న్యూగా మ్యారేజ్ అయి ఉంటుంది, వాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేదు, సో ఒకవేళ వాళ్ళు ఆధార్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకున్నారు, సరేలే ఆధార్ కార్డు ఉంది మాకు రేషన్ వస్తుందా రాదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండొచ్చండి. ఆధార్ కార్డు ఉన్నా కానీ మీరు ఈ రేషన్కి సంబంధించి లబ్ధి పొందవచ్చు. అయితే ఆధార్ కార్డుకి సంబంధించి మీరు తప్పనిసరిగా మీ మొబైల్ నెంబర్తో మీరు అప్డేట్ అనేది చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాతనే మీ యొక్క ఆధార్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఈ రేషన్ అనేది 5 కేజీల చొప్పున అయితే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అయితే పంపిణీ చేయమని చెప్పేసి మనకైతే రాష్ట్రాలకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ విధంగా మీరు రేషన్ కార్డు ఉన్నా తీసుకోవచ్చు, అలాగే ఆధార్ కార్డు ఉన్న ఈ రేషన్ పంపిణీకి సంబంధించి మీరు తీసుకోవచ్చు. అలాగే మన యొక్క పిఎం నరేంద్ర మోడీ గారు అయితే మరిన్ని పథకాలను అయితే మనకైతే మేనిఫెస్టోలో అయితే చేర్చారండి. అయితే మనకు మహిళలకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే ముద్రా లోన్కి సంబంధించి కానివ్వచ్చు. ముద్రా లోన్కి సంబంధించి మనకి ఏంటంటే 10 లక్షల రూపాయలు అయితే ఇచ్చేవారండి, ఇప్పుడు మనకు 20 లక్షల రూపాయల వరకు అయితే చేశారు. సో 20 లక్షల రూపాయల వరకు మీకైతే ముద్రా లోన్కి సంబంధించినటువంటి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకు ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఏంటంటే 5 సంవత్సరాల వరకు మనకు ఉచిత రేషన్ పంపిణీ అయితే పెంపొందించారు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా అయితే స్పెషల్గా వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్స్ పైన అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుండి చాలా బెనిఫిట్స్ అయితే లభించే విధంగా కూడా అయితే మనకు ఈ పథకాలలో అయితే మేనిఫెస్టో అయితే విడుదల చేశారండి బీజేపీ ప్రభుత్వము. సో ఇలాగ ఏంటంటే మనకు ఎన్నికల సమయంలో ఏంటంటే బీజేపీ ప్రభుత్వం స్ట్రాంగ్ ఒక మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేశారు. సో మళ్ళీ మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధమైన ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి అయితే అమలు చేస్తామని చెప్పేసి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రకటించారండి. సో ఈ విధంగా మనకేంటంటే ఉచిత రేషన్తో పాటుగా మనకు ఈ ముద్రా లోన్స్కి సంబంధించి కూడా అయితే చాలామంది ముద్రా లోన్స్ తీసుకొని ఉన్నారు. సో ఎవరైతే ముద్రా లోన్స్ తీసుకొని ఉన్నారో వాళ్ళు 10 lakhs వరకే పరిమితం అయితే చేశారు. ఇప్పుడు 20 లక్షల వరకు అయితే మీరు తీసుకోవచ్చు. అలాగే మనకు ఎవరైతే రుణాలు తీసుకుంటారో డ్వాక్రా మహిళలు కావచ్చు, అలాగే ఇళ్లపైన రుణాలు కావచ్చు, వాటిపైన కూడా మనకేంటంటే తక్కువ వడ్డీతో అయితే రుణాలు తీసుకునే విధంగా కూడా అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేయబోతున్నారండి. సో ఈ విధంగా మనకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే కనుక మళ్ళీ మనకేంటంటే ఇలాంటివన్నీ ప్రజలైతే లబ్ధి అనేది కలగబోతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు. తప్పనిసరిగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ 5 సంవత్సరాల వరకు రేషన్ పెట్టారు కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క కార్డులు, మీ యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోండి. మీ యొక్క ఆధార్ కార్డు అలాగే ఈకేవైసీ అనేది మీ యొక్క రేషన్ కార్డుకి తప్పనిసరిగా చేసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు, మన యొక్క ఏపీకి సంబంధించిన పథకాలు ఏమైనా వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ మాత్రం మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.